Right, so this is the first question in complex numbers. So ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే if z is equal to x plus iy and if the point p in the argand plane represents z, find the locus of z satisfying the equation mod z minus 3 plus i is equal to 4. రైట్, సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి చూద్దాం. ఫస్ట్ గివెన్ ఏమి ఇచ్చాడు, గివెన్ ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చాడు z is equal to x plus iy and the point p represents z అంటే పాయింట్ పి ఎక్స్ కామా వై. ఈ పాయింట్ ఎక్కడుంది, ఆర్గాండ్ ప్లేన్లో ఉంది. ఓకే, సో ఆర్గాండ్ ప్లేన్లు అంటే ఇమాజినరీ ప్లేన్ అని అర్థం. సో నార్మల్గా మనం ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ రాస్తాం కదా, అలాగే ఇది రియల్ యాక్సిస్ అంటాం, దీన్ని ఇమాజినరీ యాక్సిస్ అంటాం. సో ఈ యాక్సిస్లో ఎక్కడో ఒక దగ్గర పాయింట్ ఉంది, దాన్ని మనం ఈ కాంప్లెక్స్ నెంబర్తో రిప్రజెంట్ చేస్తున్నాం. రైట్, సో నౌ ఫైండ్ ద లోకస్ ఆఫ్ జెడ్. సో మనకి లోకస్ ఆఫ్ జెడ్ కావాలి అండ్ కండిషన్ ఇచ్చాడు. వాట్ ఈస్ ద కండిషన్? సో విల్ రైట్ ద కండిషన్. సో మనం లోకస్ ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో చేసాము. సో కంపల్సరీ ఏదో ఒక కండిషన్ ఉంటుంది. మోడ్ జెడ్ మైనస్ 3 ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు 4. రైట్, సో జెడ్ అంటే ఏంటి, ఎక్స్ ప్లస్ ఐవై మైనస్ 3 ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు 4. సో ఇప్పుడు ఏం చేయండి, రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ సపరేట్ చేసుకోండి. రియల్ పార్ట్ అంటే ఎక్స్ మైనస్ 3 వస్తుంది అండ్ ఇక్కడ ఐ కామన్ తీసుకోండి. కామన్ తీసుకుంటే ఐ ఇంటూ వై ప్లస్ 1 వస్తుంది ఈజ్ ఈక్వల్ టు 4. రైట్, ఇప్పుడు మాడ్యులస్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ నెంబర్ ఫార్ములా ఏంటి, రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇది ఎప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై ఉంటే. సో ఇది దీని ఫార్ములా. ఇప్పుడు అదే ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే రూట్ ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసుకోండి సో దట్ రూట్ ఎలిమినేట్ అయిపోతుంది. దట్ విల్ బీ ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4, విచ్ విల్ బీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2y. ఈ 4 కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపించేసుకుంటే మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. సో ద ఫైనల్ ఆన్సర్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x plus 2y. 9 plus 1 10, 10 minus 4 6 is equal to 0. This is the required equation of locus. Okay, right, so this is the second question of complex numbers. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే determine the locus of z comma z not equal to 2y such that re of z minus 4 by z minus 2y is equal to 0. రైట్, ఫస్ట్ థింగ్ నేను ఒక క్లారిఫికేషన్ ఇస్తాను. ఇక్కడ ఆర్ఈ అని ఉంది అంటే దాని అర్థం ఏంటంటే రియల్ పార్ట్ అంటున్నాడు అనమాట. రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ మైనస్ 4 బై జెడ్ మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 0 అయితే లోకస్ ఆఫ్ జెడ్ ఏమవుతుంది అనేది మన క్వశ్చన్. రైట్, ఇప్పుడు ఫస్ట్ థింగ్ మనకి జెడ్ ఇవ్వలేదు. సో లెట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై. మనమే ఒక కాంప్లెక్స్ నెంబర్ అజ్యూమ్ చేసుకుందాం. రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే z మైనస్ 4 బై z మైనస్ 2y ఏమొస్తుంది అనేది ఫైండ్ చేద్దాం. సో రైట్, సో z అంటే ఎక్స్ ప్లస్ ఐవై మైనస్ 4 బై ఎక్స్ ప్లస్ ఐవై మైనస్ 2i. రైట్, ఇక్కడ రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ సపరేట్ చేసుకోండి. ఇది రియల్ పార్ట్, ఐ ఉన్నదంతా ఇమాజినరీ పార్ట్. ఇక్కడ ఇది రియల్ పార్ట్, ఇక్కడ ఐ కామన్ తీస్తే y మైనస్ 2. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, డినామినేటర్లో ఎప్పుడైనా కాంప్లెక్స్ నెంబర్ ఉండకూడదు. కాంప్లెక్స్ నెంబర్ వస్తే దాన్ని రేషనలైజ్ చేసుకోవాలి. జస్ట్ మనం రూట్ వచ్చినప్పుడు ఎలా రేషనలైజ్ చేసుకుంటాం, సేమ్ థింగ్ అనమాట. సో ఇప్పుడు ఎక్స్ మైనస్ 4 ప్లస్ ఐవై డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ వై మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ ఐ ఇంటూ వై మైనస్ 2 బై ఎక్స్ మైనస్ ఐ ఇంటూ వై మైనస్ 2. ఓకేనా, సో డినామినేటర్లో కాంప్లెక్స్ నెంబర్ ఎప్పుడు వచ్చినా కూడా దాన్ని రేషనలైజ్ చేసుకోవాలి. రైట్, ఇప్పుడు మల్టిప్లై చేసుకోండి. ఎక్స్ మైనస్ 4 ఇంటూ ఎక్స్ మైనస్ ఐ ఇంటూ వై మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 4 ప్లస్ ఐ ఇంటూ వైఎక్స్ మైనస్ ఐ స్క్వేర్ ఇంటూ వై మైనస్ 2 హోల్ డివైడెడ్ బై. ఇప్పుడు ఇదే ఫామ్లో ఉంది, డినామినేటర్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది. ఇది ఏ ప్లస్ బి, ఇది ఏ మైనస్ బి. ఆన్సర్ ఏమొస్తుంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో డినామినేటర్ ఏమవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ ఐ ఇంటూ వై మైనస్ 2 హోల్ స్క్వేర్. రైట్, ఇప్పుడు నేను మీకు ఒక క్లారిఫికేషన్ ఇస్తాను. ఇక్కడ ఐ స్క్వేర్ వాల్యూ
-1. కాంప్లెక్స్ నెంబర్స్ మొత్తంలో ఎక్కడైనా i స్క్వేర్ వస్తే మీరు సింపుల్గా -1 సబ్స్టిట్యూట్ చేసుకోండి. రైట్, సో విల్ స్టార్ట్ సింప్లిఫైయింగ్ దిస్. x ఇంటూ x స్క్వేర్ -4x, ఇక్కడ i ఉంది, దీన్ని యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంచుకోండి, ఇంటూ x -4 ప్లస్ i ఇంటూ xy. ఇక్కడ i స్క్వేర్ వచ్చింది, సో i స్క్వేర్ వాల్యూ ఎంత -1. ముందు ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ y ఇంటూ y -2 డివైడెడ్ బై x స్క్వేర్ మైనస్ i స్క్వేర్ ఇంటూ y -2 హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు న్యూమరేటర్లో రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ సపరేట్ చేసుకోండి. ఇది రియల్ పార్ట్, నేను ఇక్కడ రౌండప్ చేస్తా, ఇది రియల్ పార్ట్, ఇది రియల్ పార్ట్. సో ఒక దగ్గర రాసుకుంటే ఏమొస్తుంది, y స్క్వేర్ -2y అయిపోయింది. నెక్స్ట్ ఇమాజినరీ పార్ట్ ఎక్కడెక్కడ ఉంది, ఇక్కడ అండ్ ఇక్కడ, ఈ రెండు చోట్ల i ఉంది కాబట్టి i కామన్ తీసుకొని రాసుకోండి ఇమాజినరీ పార్ట్. సో i ఇంటూ xy మైనస్ y -2 ఇంటూ x -4. ఓకే, హోల్ డివైడెడ్ బై డినామినేటర్ ఏమొస్తుంది x స్క్వేర్, ఇక్కడ మళ్ళీ i స్క్వేర్ వచ్చింది, i స్క్వేర్ వాల్యూ -1, ముందు కూడా మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ y -2 హోల్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని సపరేట్ చేసుకోండి. సపరేట్ చేసుకోవడం అంటే ఇక్కడ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ -4x -2y డివైడెడ్ బై x స్క్వేర్ ప్లస్ y -2 హోల్ స్క్వేర్. ఇది మొత్తం రియల్ పార్ట్ ప్లస్ i ఇంటూ xy మైనస్ y -2 ఇంటూ x -4 డివైడెడ్ బై x స్క్వేర్ ప్లస్ y -2 హోల్ స్క్వేర్. ఇది మొత్తం ఇమాజినరీ పార్ట్. అసలు ఇదంతా ఏంటి, ఇది మొత్తం ఏంటి, అసలు మనం ఎక్కడ స్టార్ట్ చేసాం, దిస్ హోల్ థింగ్ ఈజ్ z -4 బై z -2y. ఓకే, క్వశ్చన్లో ఇచ్చాడు. ఇప్పుడు వాడు ఏమన్నాడు, గివెన్ దట్ RE ఆఫ్ z -4 బై z -2y ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. అంతేనా, అంటే ఈ మొత్తం కాంప్లెక్స్ నెంబర్ యొక్క రియల్ పార్ట్ 0 అవుతుంది అంటున్నాడు. ఇప్పుడు మొత్తం కాంప్లెక్స్ నెంబర్ ఇదేగా, సో దీని రియల్ పార్ట్ 0 అవ్వాలి. వాట్ ఈస్ ద రియల్ పార్ట్, దిస్ ఈస్ ద రియల్ పార్ట్, ఇది మొత్తం 0 అవ్వాలి. రైట్, సో దట్ విల్ బీ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ -4x -2y డివైడెడ్ బై x స్క్వేర్ ప్లస్ y -2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ డినామినేటర్ ఇటు మల్టిప్లై చేస్తే 0 అయిపోతుంది. సో దట్ విల్ బీ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ -4x -2y is equal to 0. This is your required equation of locus. All right, see you in the next one.